ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ నూతన బ్రాంచెస్ ఈ ఫిబ్రవరి 20న జూబ్లీ హిల్స్ మరియు ఫిబ్రవరి 28న వైజాగ్ లో గ్రాండ్ ఓపెనింగ్. ఒకప్పుడు బాలీవుడ్ ను ఏలిన రణ్వీర్ దీపికా సామ్రాజ్యం ఇప్పుడు కుప్పకూలుతుందా? వరుస ఫ్లాప్లు, చేజారిపోతున్న మెగా ప్రాజెక్టులు, వెన్నుపోటు పొడిచిన స్టార్ డైరెక్టర్లు రణ్వీర్ సింగ్ చేతిలో ఉన్న ఒక్క భారీ సినిమా కూడా ఇప్పుడు మిగలలేదు. అటు దీపికా పదుకునే తన బిహేవియర్ చేజేతుల పాన్ ఇండియా ఆఫర్స్ వదులుకుందా? అసలు ఈ స్టార్ జంటకు ఏమైంది? వీరి కెరీర్ క్లోజ్ అయినట్టేనా? దీప్ వీర్ ఈ పేరు ఇప్పుడు బాలీవుడ్ లో ఒక ఫ్లాప్ బ్రాండ్ గా మారిపోయిందా? వరుసగా 4 భారీ ప్రాజెక్టులు ఆయన చేతి నుంచి మాయమయ్యాయా? శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ రణవీర్ ను నమ్మలేక అపరిచితుణ్ణి అటకెక్కించేశారా? ఇక హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అయితే రణవీర్ యాటిట్యూడ్ భరించలేక బ్రహ్మరాక్షస్ షూటింగ్ మొదలైన రోజే ఆయన్ని గెంటేశారన్న వార్తలు తెగ సర్క్యులేట్ అయ్యాయి. చివరకు శక్తిమాన్ లాంటి ఐకానిక్ రోల్ కూడా రణవీర్ రేంజ్ కాదని డిసైడ్ అయ్యే వేరే హీరోల వైపు చూస్తున్నారట. ఇక రణవీర్ లాస్ట్ హోప్ డాన్ ట్రే, కానీ అక్కడ కూడా దెబ్బపడిందే. ఫర్హాన్ అఖ్తార్ ఈ సినిమాను హోల్డ్లో పెట్టడం, రణవీర్ కంటే వేరే హీరో బెటర్ అని భావించడం ఇప్పుడు రణవీర్ కు పెద్ద ఇన్సల్ట్. అసలు ఒక స్టార్ హీరో కెరియర్ లో ఇంత దారుణంగా ఒక్కటి కూడా సినిమా లేకపోవడం అంటే అది డౌన్ ఫాల్ కి ఇండికేషన్ అంటున్నారు ట్రేడ్ పండిట్స్. అటు దీపికా పదుకునే పరిస్థితి మరీ దారుణం. ప్రెగ్నెన్సీని సాకుగా చూపిస్తూ ఉన్న అసలు కారణం ఆమె అడిగే గొంతెమ్మ కోరికలే అని టాక్. ప్రభాస్ రేంజ్ ప్రాజెక్టులైన స్పిరిట్, కల్కి 289880 సీక్వెల్స్ నుంచి ఆమెను తప్పించి ఆమె పెట్టిన డిమాండ్లకు విసిగిపోయి వేరే ఆప్షన్స్ ను వెతుకుతున్నారంతా. ఒక రకంగా ఆమె కెరియర్ కి ఇది పెద్ద మైనస్. ప్రస్తుతం రణవీర్ నమ్ముకున్న ప్రళయ్ లాంటి జాంబీ సినిమాలు కేవలం ఓటీటీ స్థాయి సినిమాలే తప్ప బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబడేవి కావని అందరికీ తెలుసు. ఉన్నంతలో దురంధర్ 2 పైనే మళ్లీ రణవీర్ ఆశలు పెట్టుకునే పరిస్థితే. రణవీర్ అద్భుతమైన నటుడే కావచ్చు, కానీ ఇలా వరుస ప్రాజెక్ట్స్ ని మిస్ చేసుకొని మార్కెట్ వాల్యూ సున్నా చేసుకుంటే మాత్రం ఎవ్వరూ పట్టించుకోరు. ఒకవైపు వరుస డిజాస్టర్లు, మరోవైపు చేతిలో ఉన్న ప్రాజెక్టులు చేజారిపోవడం, ఇది నిజంగా గడ్డు కాలమని చెప్పాలి. ఇక దీపికా కూడా పాన్ ఇండియా రేస్ లో వెనకబడిపోవడం ఈ జంటకు పెద్ద మైనస్. మరి రణవీర్ తన నెక్స్ట్ సినిమాలోనైనా తిరిగి బాక్స్ ఆఫీస్ కింగ్ అనిపించుకుంటాడా? లెట్స్ వెయిట్ అండ్ సీ. For more videos like this, subscribe Big TV channel.